వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. ఋషికొండ బీచ్ ఫ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. విశాఖకు ముఖ్యమైన ఐటీ, టూరిజంను అభివృద్ధి చేయాలని కోరారు. దానికి సంబంధించి ఆ గుర్తింపు ఉండడం వల్ల నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిస్టులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ బీచ్కి రావడం జరుగుతూ ఉంది. హాలిడేస్లో కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కానీ చూస్తే 70,000 నుంచి 1,00,000 దాకా టూరిస్టులు వస్తూ ఉన్నారు. అటువంటి బీచ్కి సంబంధించి నిన్న ఒక వార్త మనందరం ప్రముఖంగా చూసాము, టీవీల్లో, పేపర్లు అన్నింటిలో కూడా. దాని గుర్తింపుని తాత్కాలికంగా ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాన్ని అవేర్నెస్లో పెట్టారు. దానికి కారణాలు ఏంటనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ప్రధానంగా సెక్యూరిటీ కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే అక్కడ పార్కింగ్ కానీ, లేకపోతే వాటర్ క్వాలిటీ కానీ, ఇతర పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక డెన్మార్క్ ఇంటర్నేషనల్ సొసైటీ ఇచ్చే గుర్తింపు. అది ఆ పారామీటర్ సరిగా లేకపోవడం వల్ల ఆ గుర్తింపు తాత్కాలిక రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది అందరూ కూడా చాలా ఆందోళన కలిగించే అంశం అధ్యక్ష. అయితే టూరిజం డిపార్ట్మెంట్ వెంటనే దాని మీద స్పందించి దాన్ని దిద్దుబాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బట్ నేను ఒకటే మీ ద్వారా తెలియజేస్తుంది సభకు ఏంటంటే, ఏదైతే ఇటువంటి చర్యలు జరిగినప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకొని దాన్ని సరిచేయడం కంటే కూడా అసలు ఎందుకు జరిగింది ఇది, ఎందుకంటే ఒకసారి ఆ మార్క్ వచ్చిందంటే అది ఇంటర్నేషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతుందని రిప్యుటేషను. కాబట్టి అది ఎందుకు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, దానికి అకౌంటబిలిటీ ఎవరిది, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఒకసారి అది కానీ ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కానీ పోయిందంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చే ముందు ఎక్కడెక్కడ బ్లూ ఫ్లాగ్ ఉంది, ఆ సేఫ్టీ ఎలాగుంటుంది, అక్కడ తర్వాత వెహికల్స్ పార్కింగ్ ఏంటి, డ్రైనేజ్ ఏంటి, శానిటేషన్ ఏంటి, సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకొని అక్కడికి వస్తారు అధ్యక్ష. కాబట్టి విశాఖపట్నానికి ఐటీ, టూరిజం రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టూరిజం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. కాబట్టి వెంటనే దీన్ని తక్షణం స్పందించి మళ్ళీ రేపు ఒక 4-5 డేస్లో దాన్ని మళ్ళీ కమిటీ వస్తుందని చెప్తున్నారు. ఆ కమిటీ వచ్చే టయానికి అది కూడా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ ఆ ఫ్లాగ్ వచ్చేట్టు చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా కూడా దానికి ఒక బెంచ్ మార్క్ ఉండే విధంగా ఒక పారామీటర్స్ కూడా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. సమస్య చిన్నదైనప్పటికీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ చెప్పబోతున్నా. అది సార్ట్అవుట్ చేయడానికి చాలా చిన్న సమస్య. అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా లేకపోవటం, అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవటం, ఇటువంటి కుక్కలన్నీ కూడా అక్కడికి రావటం, ఇటువంటివన్నీ కూడా ఆ టూరిజంని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ అది కంట్రోల్ చేయడానికి తక్కువ ఖర్చు. సో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా మీరు కూడా ఎక్కువ దృష్టి పెడితే ఆ ప్రాబ్లం ఇమీడియట్గా సార్ట్అవుట్ అవుతుంది. విఎం థామస్ గారు. అధ్యక్ష, మాది రూరల్ ఏరియా అధ్యక్ష. ఇక్కడ పవర్ కట్ చేసిన దండిగా ఉంది అధ్యక్ష. మెయిన్గా చూసామంటే బాలగంగనపల్లిలో ఆల్రెడీ గత గవర్నమెంట్లో టెండర్ వేసి 2 33/11 kV శాంక్షన్ అయింది అధ్యక్ష. ఒకటి వచ్చి బాలగంగనపల్లి అట్ గంగాధర నెల్లూరు, ఇంకొకటి వచ్చి గాజంకి అట్ కార్వేట్ నగరం అధ్యక్ష. ఈ టెండర్ పిలిచిన తర్వాత అది అట్లనే పెండింగ్ అయిపోయింది అధ్యక్ష. ఇక్కడ ఇది పవర్ సరిగ్గా రావడం లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇమీడియట్ గా మాకు ఇది శాంక్షన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా ఒక 4 రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష. ఒకటి వచ్చి కండేపల్లి అనేది జీడి నెల్లూరులో, అదేవిధంగా పుల్లూరు, అదేవిధంగా లంకేపల్లి, ఇవి కూడా ఒకటి వచ్చి ఎస్ఆర్పురం మండలంలో, ఒకటి జీడి నెల్లూరులో, ఒకటి పెనుమూరులో ఉంది అధ్యక్ష. ఇవి ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తే ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ మెయిన్ గా చూసారంటే పవర్ ఫ్లక్చుయేషన్ రావడం వల్ల ఈ మోటార్లన్నీ కూడా కాలిపోతున్నాయి. ఇక్కడ వ్యవసాయమే ముఖ్య ఆధారం కాబట్టి దీనిపైన మనం ఫోకస్ చేసే అవసరం కూడా ఉందని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు ఒక 2 చోట్ల 2 బ్రిడ్జ్ వచ్చి కంటిన్యూ అట్లనే డిస్కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. ఇక్కడ చూసారంటే సుమారుగా ఒక దగ్గర ఒక 20 నుంచి 30 విలేజ్లు ఉంది అధ్యక్ష. ఇక్కడ మెయిన్గా చూస్తామంటే బిఎన్ఆర్ పేట టు జీడి నెల్లూరు మండలం, ఇది కాన్స్టెన్స్ టు
కాన్స్టిట్యున్సీ అంటే జీడినల్లు టు చిత్తూరు కనెక్షన్ ఉంది అధ్యక్ష. సుమారుగా 100 విలేజెస్ ఉన్నాయి. దీనిపైన కూడా ఒక బ్రిడ్జి కట్టిస్తే బాగుంటుంది. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఇది సపరేట్ గా ఈ విలేజెస్ కట్ అయ్యి అక్కడ నుంచి స్కూల్కి పోవాలన్నా రొటీన్ డే టు డే యాక్టివిటీస్ కూడా కంప్లీట్ గా ఇది వచ్చి ఇక్కడ ఏం జరగడం లేదు అధ్యక్ష. దీన్ని ఇమీడియట్ గా మాకు శాంక్షన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రిని కోరుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా లాస్ట్ అధ్యక్ష, దయచేసి అర్థం చేసుకోండి సార్, ఏదో మాట్లాడాలని కాదు, బీ బ్రీఫ్, మీ సమస్యని చెప్పండి. ఎంతసేపు మాట్లాడేమన్నది కాదు ఇష్యూ, ఏం కంటెంట్ మాట్లాడేమన్నది ఇష్యూ. ఓకే అధ్యక్ష. ఎక్కువ మందికి అవకాశం రావాలి. లాస్ట్ అధ్యక్ష, అదేవిధంగా పెనుమూరు టు నేండ్రగుంట రోడ్డు అధ్యక్ష, ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చూసామంటే చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. ఇది కూడా మాకు తొందరగా చేయాలని చెప్పేసి మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్